వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి. జయంతి వేడుకలలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. పాపన్న జయంతి బహుమతిగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి. వినాయక్ నగర్ లోని 19వ తర్ఫా భవనాన్ని ప్రారంభించిన చైర్మన్ ఈరవత్రి అనిల్. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి మనకు ఆదర్శం. అధికారికంగా జయంతి వేడుకలు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు. వెనుకబడిన తరగతుల కులాల ఆరాధ్య దైవంగా సర్దార్ సర్వాయి పాపన్న నిలిచాడని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గౌడ కులస్తులకు ఆరాధ్య దైవంగా నేడు ఆయన నిలిచారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక్ నగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతి కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ అనన్య సామాన్యమైనదని కొనియాడారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజనులంతా ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం గౌడ సోదరులు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు. మనని మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలు జీవించాలి. గతంలో 400 సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్న గౌడ్ గారు మొఘలి రాజులతో పంట పండినా పండకుండా మనకు ట్యాక్సులు వేసుకుంటూ ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా భూములు లేక కళ్ళు ఉత్తి మీద కూడా ఆధారపడి ఉన్న కార్మికులకు కూడా ట్యాక్సులు వేసుకుంటూ చెట్టు గీసిన దానికి ట్యాక్సులు కట్టుకుంటూ ఆ విధంగా ఇబ్బంది పెట్టారే. ఆ రోజుల్లో 400 సంవత్సరాల్లో నా బీజులకు అన్యాయాలు అవుతా ఉన్నాయని పోరాడిన వ్యక్తి గౌరవంగా చెప్పుకోవాలి. అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకొని అయినంత మట్టుకు మేము కూడా గతంలో పెద్దలు రాజాగోడు ఉండే గీతా కార్మికులు నాయకుడు వారు మేము కలిసి ఎక్కడైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్వయం కృషితో బతకాలి, జీవించాలి అన్న ఉద్దేశంతో నిజామాబాద్ కానీ, బోధన్ కానీ, విలేజ్లు కానీ టీపర్ ట్యాపర్ అంటే చెట్లు గీసుకొని చేసుకునే వాళ్ళకు అప్పుడే మనం సొసైటీలు ఇచ్చాం. గత 30 years క్రితం, 25 to 30 years క్రితం ఈ విధంగా ఆ పెద్దలు మనకేదైతే ఆదర్శంగా చెప్పిపోయారో అవి కూడా ఇప్పటి వరకు మనం పాటిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మనమందరం ఐక్యతగా ఉండి 4 సంవత్సరాల కిందనే పోరాడిన వ్యక్తిని దేనికి భయపడకుండా నా ప్రజలు
నా కులస్తులు నా బీసీలు అన్యాయం అయితే ఉంటే నా జీవితం ఉంటేంది లేదు అని దయచేసి మనం అందరం ఆలోచించి పాపన్న జయంతి బహుమతిగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఇందూరు గౌడ బహుజనులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ గడ్డలోనే తిరుగుబాట పౌరుషం ఉందని, ఆనాడు తురుష్కలు మొఘళ్లు పెత్తనదారుల నిరంకుశ పాలనను అంతమొందించే లక్ష్యంతో పుట్టిన ఓరుగల్లు ముద్దుబిడ్డ బహుజన రాజు సర్దార్ పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఊరును పల్లెను కొడితే ఏమి ఫలం, కొడితే గోల్కొండ కిల్లాను కొట్టాలని 17వ శతాబ్దంలో గోల్కొండ కిల్లాను గెలిచిన నాయకుడు సర్దార్ పాపన్న అని కళ్ళు గీసుకునే వృత్తిలో జన్మించి మొఘలు దోపిడీదారుల నిరంకుశ పాలనకు ఎదురు తిరిగి ప్రజలను చైతన్యం చేస్తూ గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో భువనగిరి కోట, గోల్కొండ కోట మొదలైన వాటిని జయించడం జరిగిందన్నారు. సర్దార్ పాపన్న స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకుని నేటి సమాజం బడుగు బలహీన వర్గాలు ముందుకు పోవలసిన అవసరం ఉందని, సర్దార్ పాపన్న జయంతి బహుమతిగా ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసి రిజర్వేషన్ 42% పెంచి బహుజనులను రాజకీయంగా ముందుకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు, గీతా కార్మికులు, గౌడ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న రాయుడి పాపన్న గౌడ్ 374వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ, అదేవిధంగా గౌడ సోదరిమణులకు ఈ జయంతి దినాన అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆనాడు బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ రోజు పెత్తందారులకు మొఘలులకు గెరిల్లా యుద్ధ తరాలు ఎదుర్కొని కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని ఆయన గోల్కొండ కోటను జయించిన మహావీరుడు, ఆ బహుజన నాయకుడు. ఆయన జీవితం సర్వస్వం కూడా గౌడుల కోసము, బహుజనుల కోసము ఆయన జీవితం సమర్పించిన మహా మనిషి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను కాంగ్రెస్ నాయకులకు నేను కోరుతా ఉన్నా, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బహుజనులకు మీరు ఇస్తాన్న 42% రిజర్వేషన్ను ఈ స్థానిక ఎన్నికలలో కల్పించాలని నేను వారిని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా యువకులు సర్దార్ పాపన్న గౌడ్ వారిని ఆదర్శంగా తీసుకొని వారి జీవితంలో ముందుకు సాగాలని, మన సమాజం కోసం అన్నిటికీ సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా పద్మశాలిల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. సమాజంలో పద్మశాలిలు రాజకీయాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక వినాయక్ నగర్ లో గల పద్మశాలి సంఘం 19వ తరఫా నూతన సంఘ భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలిల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పద్మశాలిల సంఘాలకు తర్పాలకు సంబంధించి కళ్యాణ మండపం నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని ఇప్పించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పద్మశాలిలు అన్ని రంగాల్లో ముందుంటూ ఆర్థికంగా ముందుకు సాగుతున్నప్పటికీ రాజకీయాల్లో తమదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోలేకపోయారన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులందరూ ఏకతాటిపై వచ్చి రాజకీయాల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 19 తరఫా పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చింతల శంకర్, గజ్జల శంకర్, కోశాధికారి పుట్ట వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులు సుదర్శన్, గంగాధర్, చౌకి గణేష్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాకు రాజకీయంలో కూడా మాకు భాగస్వామ్యం కావాలా, మాకు అభివృద్ధి నిధుల్లో మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి క్లియర్ చేసుకోండి. అప్పుడు మనకు హక్కు కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని, నేను కూడా తప్పకుండా మన వాళ్లకు అవకాశాలు వచ్చే విధంగా రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేటెడ్ పదవులు కూడా మనలో వస్తుంది. మార్కెట్ కమిటీ సైడ్ నేను ప్రయత్నం చేస్తున్నాను.
మార్కెట్ కమిటీ చైర్మన్, ఒకటి పెద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ మనకు వస్తుంది ఈ నిజామాబాద్ జిల్లాలో. అప్పుడు కూడా మన వాళ్ళకి ఇవ్వమని చెప్పిన, ఎందుకంటే అన్ని కులాలని అకామిడేట్ చేయాలా. అలా పద్మశాలి కులం అంటే ఎక్కువ ఉంది, జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళ అవసరం మనకు ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పైన కూడా చెప్పిన తప్పకుండా మనకు వస్తుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీకు ఏది కావాలన్నా నేను మీకు అండగా ఉన్నా, మీకు అన్ని రకాలుగా నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి, అదేవిధంగా మీ అభిమానం నాకు ఇంత ఎక్కడికి పోయినా కానీ గౌరవిస్తున్నాను. ఏ తరఫు పోయినా ఏడికి పోయినా కానీ దాన్ని కళ్ళ కలుపుకొని చూసుకుంటారు కాబట్టి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా. సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. ఆయన జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని భక్తులు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయక నగర్లో గల సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతి కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐవీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్నగౌడ్ కనబర్చిన పోరాట తెగువ అన్య సామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించిన దిశాలి సర్వాయి పాపన్న మహారాజుని గుర్తు చేశారు. పాపన్నగౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజనులంతా ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం గౌడ సోదరులు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు. ఐడిఓసిలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కులవృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. మొఘల్ రాజులను ఎదిరించి గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. గీతా కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్రవంతి, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో గీతా వృత్తిదారులు పాల్గొన్నారు. మూడు శతాబ్దాలు దాటిపోయింది. గత శతాబ్దంలో ఇదే ఆత్మగౌరవం, నేను ఆత్మగౌరవం నుంచే మాట్లాడవచ్చు. మార్టిన్ లూథర్ కింగ్ అనేది అంటే ఒక 30, 40, 50 ఏళ్ళ కింద అమెరికాలో పెద్ద ఉద్యమం వచ్చింది, నల్ల జాతీయ హక్కులకు వస్తుంది. అక్కడేం జరిగింది? రోజా పార్క్స్ అనే ఒక నల్ల జాతీయురాల్ని బస్సులో ఎక్కితే తెల్లవాళ్ళు ఆమె దించేసిన బస్సులో ఎక్కడానికి సీట్లో కూర్చోడానికి వీల్లేదు, ఫస్ట్ మనం తెల్లవాళ్ళు కూర్చోవాలి, ఆ తర్వాత మన సీట్లు లేదు తప్ప మీరు కూర్చోడానికి వీల్లేదనే బొమ్మని గురి చేస్తే అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ అనేవాడు పోరాటం మొదలుపెట్టి చివరికి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాటం చేసి హక్కులు కూడా సాధించాడు. అది కూడా ఆత్మగౌరవం. మరి గాంధీజీ కూడా సౌత్ ఆఫ్రికాలో అవమానం జరిగితే ఆయన ఇట్లా ట్రైన్లకి తీసేసి నల్లవని మీరు అబ్బాయి మీరు కూర్చుండడానికి వీల్లేదని చెప్పేసి ఆయన ఒక లాయర్ చదువుకున్నోడిని కూడా అవమానిస్తే ఆయన అది అవమానాన్ని తట్టుకోలేక ఆయన కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలని చెప్పేసి భారతదేశానికి వస్తే చివరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎవరు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే అది కూడా ఆత్మగౌరవం. ఆ రోజు ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం. అదేవిధంగా పెరియార్ రామస్వామి గురించి మీరు విన్నారు కదా, సామాజిక విప్లవకారుడు.
లేదా సోషల్ రిఫార్మ్ ఈ దక్షిణ భారతదేశంలో కిరియర్ రామస్వామికి ఇదేమో లేడు. కిరియర్ రామస్వామి ఎవరు? గౌడ కులస్తుడు. కిరియర్ రామస్వామి అనేవాడు కూడా గౌడ కులస్తుడే. అయినా కూడా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తే ఇవాళ తమిళనాడు ఇప్పటికి కూడా అక్కడ బహుజనులే రాజ్యాధికారం చేస్తుంది. ఎవరి వల్ల? కిరియర్ రామస్వామి పోరాటం వల్ల. ఇవాళ వరకు కూడా జయలలిత తప్ప ఇంకా అంతా చీఫ్మినిస్టర్లంతా కూడా బహుజనులే. అన్న దురై కావచ్చు, ఆ తర్వాత ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఇప్పుడు స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బహుజనులు. అది ఆ రోజు ఇదే గౌడ కులస్తుడు తమిళనాడు దక్షిణ భారతంలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇవాళ గొప్ప చెప్పదలుచుకుంటారు కెరియర్ రామస్వామి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌడలకు కాటమయ్య అనే రక్షణకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రమాదాలు నేను కూడా చూసిన. ఎక్కువ ఎంత కష్టమైన పని చెట్టు ఎక్కడము, చెట్టు గీయడము, అంతసేపు నిలబడి గీయడం అన్నది ఎంత కష్టమైన పని నాకు తెలుసు. ఆ పనిలో భాగంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చెట్టేమో 20 ఫీట్ 30 ఫీట్ చెట్టు ఉంటుంది మినిమం, ఇంకా 40-50 ఫీట్లు. బ్యాంకులో రుణముంది కట్టి బంగారం తీసుకెళ్లాలని చెప్పి సైబర్ నేరానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీస్ అరెస్టు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే స్పందించకుండా పోలీసులను సంప్రదించాలన్నారు. ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్టు మీడియా సమావేశంలో సీఐ మల్లేష్ వెల్లడించారు. ఇందల్వాయి మండలం స్టేషన్ తండాకి చెందిన బదవత్ ఉపేంద్ర నాయక్ స్టేషన్ తండాకి నిందితుడు అయిన తీగుట్ల మనోజ్ కుమార్ ఫోన్ చేసి మీ పేరు మీద బ్యాంక్లో గోల్డ్ లోన్ ఉంది, వెంటనే అటు గోల్డ్ లోన్ క్లియర్ చేయకపోతే మీ గోల్డ్ మొత్తం సీజ్ చేస్తామని చెప్పి బాధితుడిని నమ్మించారు. 25,000 రూపాయలను ఫోన్పేలో ట్రాన్స్ఫర్ చేయించుకొని మోసం చేశాడని బాధితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సిఐ మల్లేష్, ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని సిఐ మల్లేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలందరికీ పోలీసులు సూచనలు చేశారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి మీ ఓటీపీలు అడిగినా చెప్పవద్దన్నారు. ఎటువంటి డబ్బులు పంపించవద్దని, ఎటువంటి సైబర్ నేరాలు జరిగినా 1930కి కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లేష్, ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ డిచ్పల్లి సర్కిల్ పరిధిలో సైబర్ నేరస్తుడైన తీగుట్ల మనోజ్ కుమార్, ఇతనిది శ్రీరాంపూర్ మండల్, మంచిర్యాల జిల్లా. ఇతను తన ఫోన్ నుండి ప్రజలకు ఫోన్ చేసి మీ పైన ఉన్న గోల్డ్ లోను క్లోజ్ చేస్తాము, మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొడితే వడ్డీ మాఫీ అవుతుంది అని చెప్పి ప్రజలను నమ్మించి చీటింగ్ చేస్తూ ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇందల్వాయి మండల్కు చెందిన బడావత్ ఉపేంద్ర నాయక్, స్టేషన్ తాండా ఇందల్వాయి మండల్ అనే అతన్ని ఈ నెల 5వ తారీఖు మీకు గోల్డ్ లోన్ పెండింగ్ ఉంది, వడ్డీ మాఫీ అవుతుంది, 25,000 ఫోన్ పే చేస్తే వెంటనే క్లియర్ చేస్తాము అని నమ్మించి మాయమాటలు చెప్పగా ఫిర్యాదు అయిన ఉపేంద్ర నాయక్ 25,000 ఫోన్పే ద్వారా నేరస్తుడు తీగుట్ల మనోజ్ కుమార్కు చేసినాడు. వెంటనే జరిగిన మోసాన్ని గ్రహించి ఉపేంద్ర నాయక్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఫోన్ నంబరు ఫోన్పే ఆధారంగా తీగుట్ల మనోజ్ కుమార్ నేరస్తుని ట్రాక్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. ప్రజలందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యలో సైబర్ నేరస్తులు అమాయకమైన ప్రజలకు వాట్సాప్ డిపి పోలీస్ ఫోటో పెట్టి ఫోన్ చేసి మీ పిల్లలు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు, మాకు ఫోన్పే ద్వారా డబ్బులు వేస్తే వాళ్ళను కేసు లేకుండా వదిలిపెడతామని ప్రజలకు మాయమాటలు చెప్తున్నారు. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల్ పరిధిలో, ఇందల్వాయి మండల్, జక్రాన్పల్లి పరిధిలో కొంతమంది సైబర్ మోసాలకు బాధితులుగా గురికాగా వాళ్ళను చైతన్యం చేయడానికి మా వంతుగా మేము ప్రచారం చేస్తున్నాం. ప్రజలు ఎవరు ఇలాంటి మోసపు పూరితమైన వాట్సాప్ కాల్లను నమ్మొద్దు. మీకు ఎవరైనా అనుమానితులు పోలీసుల డిపి తోటి
వాట్సాప్ కాల్ చేసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ 100 డయల్ ద్వారా కానీ 1930 నంబర్ కానీ కంప్లైంట్ చేయగలరు. అదేవిధంగా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము, లింక్ క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఏదైనా పిన్ నెంబర్ చెప్పండి అని ఎవరైనా చెప్పినా నమ్మవద్దు. మీకు ఏ ట్రాన్సాక్షన్స్ బ్యాంకు ద్వారా ఉన్నా మీరు బ్యాంకు వెళ్ళి అధికారులను సంప్రదించి క్లియర్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా బ్యాంకు నుండి ఎలాంటి కాల్స్ రావు, లింకులు ఓపెన్ చేయకూడదు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఆశ ఏదైతే ఉంటుందో అక్కడ మోసం తప్పకుండా ఉంటుందని గుర్తించండి. మీరు ఏదైనా తక్కువ రేటుకు వస్తుందని, జాబ్ ఆఫర్ వస్తుందని నమ్మి మోసపోవద్దు. అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనం ఇస్తే వారి పేరెంట్స్ పై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గౌతమ్ నగర్లో ఎస్ఐ నర్సయ్య ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క పౌరులు తమ వంతుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని, మైనర్ పిల్లలకు వాహనాలను నడపనివ్వకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉందని పేర్కొన్నారు. మైనర్ వాళ్లకు ద్విచక్ర వాహనాలను ఇచ్చినడలా తండ్రులకు శిక్ష పడడమే కాకుండా 20,000 వరకు జరిమానా ఉంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరగకుండా ఆపవచ్చని వారు తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని వారు తెలిపారు. పిల్లలను చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ పోలీస్ స్టేషన్ సిబ్బంది షౌకత్ అలీ, రఘు, నర్సింహులు మరియు మాజీ కార్పొరేటర్ సాయిరాం, స్థానిక కార్పొరేటర్ రాజు, మాయావర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టండి అది మంచిదే. ఇప్పుడు రేపు పొద్దుగాల ఫాదర్ పిలుస్తాం, ఎట్లా నా బండి ఉంటుంది, బండి వెనక కొడితే మేము ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తాము, వాళ్ళని పిలిపిస్తాం, తండ్రి కొడుకు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. అవును, ఎందుకంటే వాడు ఒకటి మొన్న కామారెడ్ల మొత్తం బుల్లెట్లు అన్ని తీసి బుల్డోజర్ నడిపించారు. సైలెన్సర్ మన దగ్గర ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ 100% చెప్తున్నా. ట్రాఫిక్ రూల్ మొత్తం ప్రతి ఒక్క దగ్గర రాంగ్ సైడు మన అన్నిటి గురించి నేను అందరికి చెప్తున్నా. ఏదున్నా ఫైన్లు అవుతున్నాయి, కొత్త చట్టాలు వచ్చాయి. 100 రూపాయలకు ఇప్పుడు 1000 రూపాయలు అయింది, 1000 రూపాయలకు 5,000 అయినాయి, 5,000కు 20,000 అయింది. ఏదున్నా మీకు బాగా నష్టమవుతుంది. కాబట్టి మీరు కుక్కలకు చెప్పాలా, ఏదో పోలీసులు చెప్పినని కాకుండా ఒక బ్రదర్ లాగా ఆలోచించి మీరందరూ మీరు ఒక్కళ్ళు చెప్పినాకో, మీరు ఇంకొకరు చెప్పినాకో. వైద్య కళాశాల విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేశారు. అనంతరం సిరికొండలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిందితుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కలకత్తాలో వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిందితుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. మృతురాలికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పీరామ, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనీస్, పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె ఆశీష్లు మాట్లాడుతూ ట్రైనీ డాక్టర్పై పాశవికంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దోషుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడం తప్ప మరొకటి చేయడం లేదన్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగిన సంఘటనను మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. విధిలో ఉన్న విద్యార్థినిపై దారుణం జరిగిందని, విధుల్లో ఉన్నవారికి రక్షణ కరువైంది అన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడం శోచనీయమన్నారు. సెమినార్ హాల్లో అత్యాచారం జరుగుతుంటే కళాశాల ఎవరికీ తెలియదు అన్నట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యంకు తెలియదు అన్నట్టుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐపీకే ఎంఎస్ జిల్లా నాయకులు ఈ రమేష్ అధ్యక్షత వహించి మాట్లాడగా పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు ఈ జమున, డివిజన్ నాయకురాలు బి మానస, మండల నాయకులు మలికిలత, ఎస్ లతిక, ఐనాల లక్ష్మి, డి ప్రమిళ, ఈ స్వరూప, ఎండి తస్లిం బేగం, పీడీఎస్టీ నాయకులు ప్రేమ్ కుమార్, బి ఋషివర్ధన్, బి బిట్టు, సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, జి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఎస్ కిషోర్, జె ఎర్రన్న, ఐనల రాజన్న భట్టు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించి సేద తీరుతున్న మహిళా డాక్టర్పై అక్కడున్న దుండగులు కొంతమంది అత్యాచారం చేయడం అనే విషయం చాలా శోచనీయం. దీని విషయంలో దేశమంతా అట్టుడికిపోతున్నా ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ లోకల్లో అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. దీని విషయం అంతా దేశంలో ఉన్న ప్రతి విద్యార్థులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నా కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడున్న ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీని విషయంలో వెంటనే అక్కడున్న ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. లేకపోతే పీడీఎస్యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూగా దేశం మొత్తం పెద్ద మూడు సంఘాలుగా ఖండిస్తున్నాము. డాక్టర్ అని ఆమె ఏజ్ 31 సంవత్సరము. తాను డాక్టర్ అయి ఉండి కూడా అక్కడ హాస్పిటల్లో ఉండగలరు ఆమెని అత్యాచారం చేసి చంపారు. అది ఒక్కరే అంటున్నారు కానీ వాళ్ళు ముగ్గురు అయి ఉంటారు. నిజంగా అత్యాచారం చేసిన దుండగులకి కఠినంగా శిక్షించాలి. అదే దారిలో వాళ్ళకు గుర్తించాలి. అయితేనే అమ్మాయికి న్యాయం జరిగింది అవుతుంది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ చూస్తూ ఉంది, సోద్యం చూస్తూ ఉంది. అమిత్ మిర్చా కాదు, తను ముఖ్యమంత్రిగా ఉండి ఒక లేడీ అతను ఏం చేస్తూ ఉంది. ఒక లేడీకి అన్యాయం జరిగింది, అత్యాచారం జరిగింది. మరి ఆ దుండలు వారం రోజులు 10 రోజులు అవుతా ఉంది. 9వ తారీఖు అత్యాచారం జరిగింది కాబట్టి తన మీద ఏం చర్యలు తీసుకోలేదు అక్కడున్న ముఖ్యమంత్రి. తను కూడా లేడీ కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని కూడా ఆ దుండగులను అక్కడనే రోడ్డు పైన గుర్తించినాడే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. పీఓడబ్ల్యూ, పీడీఎస్, పీవైఎల్ గా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజమైన స్వాతంత్రం వచ్చింది అంటే ఈ అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. ముఖ్యంగా చిన్న పిల్లల చూడకుండా కూడా, ముసలాళ్ళని చూడకుండా కూడా నిత్యం అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. రోజులు ఎంబట కూడా ఈ రోజు కానీ ఆమె 9వ తారీఖు జరిగింది కానీ చూస్తూ ఉంటే రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. నిజంగా మహిళలకు ఎక్కడ రక్షణ లేదు. ఈ ప్రభుత్వాలు కేంద్రం అక్కడ ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మహిళలకు నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురికి గుర్తించాలి. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి నేటి తరం యువతకు ఆదర్శమన్నారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడని స్మరించుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో సర్వాయి పాపన్న జయంతి జరిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మరియు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, దేగం యాదవ్ గౌడ్, హౌసింగ్ బోర్డు కమిటీ అధ్యక్షుడు భోజన్ గౌడ్, స్థానిక హౌసింగ్ బోర్డు కౌన్సిలర్ లింబద్రి గౌడ్, 8వ వార్డు కౌన్సిలర్ రవి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డి కుమార్ మాట్లాడుతూ పాపన్న సేవలను కొనియాడారు. ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా జరపడం జరుగుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటిస్తేనే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది. ఏదో సంఘం సభ్యులు చేసుకోవడం అలా కాకుండా అధికారికంగా ప్రకటించినందుకు వారి యొక్క గొప్పతనం, తెలుగు జాతి యొక్క గొప్పతనం అనేది ప్రపంచానికి తెలుస్తుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్ననే 15 ఆగస్టుకి గోల్కొండ కోట వేలం చిన్నగా 4వ తరగతి ఎప్పుడు ఉన్నప్పుడు సరిగ్గా తెలియదు. ఇప్పుడు మొన్న 15 ఆగస్టుకి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి పోవడం జరిగింది. ఆ ఒక కోటాన్ని మన పాపన్న గౌడ్ గారు 12,000 మంది సైనికులతో దండయాత్ర చేసి విజయకేతం చేయడం అనేది చాలా గొప్పదనం. తప్పకుండా
గౌడ సంఘం సభ్యులు తెలిపినట్లుగా విగ్రహానికి అనువైన ప్రదేశం చూడండి. మన మరాఠీ వీరుడు అని చెప్పి శివాజీ గారు ఎన్నో విగ్రహాలు మన ప్రాంతంలో కూడా పెట్టారు. మన వీరుడు, మన తెలుగు వీరుడు, గౌడ జాతికే కాదు మన తెలుగు జాతికే పేరు చేసుకొచ్చిన వీరుడు కనుక తప్పదు వచ్చే 375వ జయంతి రోజు తప్పకుండా ఆ యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న మాన్పూర్ మండలి కూడా అక్కడ ఒక విగ్రహం పెడితే కూడా నేను నా వరకుగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం కూడా వచ్చింది. ఈ విధంగా అప్పుడు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అయినటువంటి జమీందార్ కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ కానీ ప్రజల యొక్క జీవితం ముఖ్యం నరకంగా ఉండేటువంటి చరిత్రను అప్పుడు 16th చరిత్ర చూస్తే తెలుస్తుంది. సో అలాంటి కాలంలోనే ఎలాంటి రాజకీయమైనటువంటి నేపథ్యం లేనటువంటి, అదేవిధంగా తనకంటే ముందు తన కుటుంబంలో కానీ తన గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎలాంటి రాజకీయమైనటువంటి అనుభవం లేకున్నా కూడా తన చుట్టూ జరుగుతున్నటువంటి సామాజిక పరిస్థితులను చూసి ఆ పరిస్థితులు ఎదిరించి తనకు, తన కమ్యూనిటీకి, తన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆ నిర్బంధం నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో, ఉద్యమ స్ఫూర్తితోటి దాదాపు 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి అఖండమైనటువంటి సైన్య బలం ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యం నుంచి గోల్కొండ పోవడం దాదాపు 7 నెలల పాటు పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ టైంలో మనకున్నటువంటి నెట్వర్క్ లేదు, రోడ్ నెట్వర్క్ లేదు, తర్వాత ఫెసిలిటీస్ లేవు. అయినా కూడా అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని విశ్వసించి తనకు సపోర్ట్ చేయడంతో సాధ్యమైంది. సో ఆ స్ఫూర్తిని తీసుకొని ఇందాక సోదరుడు మాట్లాడుతూ మాకు స్థలం చూపిస్తే నేను ఇక్కడ విగ్రహం పెట్టుకుంటామని చెప్పారు. ఆర్థికంగా మేమంతా కూడా చాలా బాగా ఉన్నాము. మాకు స్థలం కలకత్తా వైద్య కళాశాల విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరపాలని సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం డిమాండ్ చేశారు. ఆర్మూర్లోని సిపిఐఎంఎల్ ప్రజాపంత కార్యాలయం కుమార్ నారాయణ భవన్లో ఆదివారం సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలకత్తాలో అల్జీ కార్ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం, హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయ ఒత్తిడితో ఈ ఘటనను తారుమారు చేయడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. మోడీ బేటీ బచావో బేటీ పడావో నినాదం ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయించి నేరస్తులకు కఠినమైన శిక్ష పడే విధంగా చర్య తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మాస్లైన్ జిల్లా నాయకులు ఎం ముత్తన్న, ఆర్మూర్ మండల సంయుక్త కార్యదర్శి బి కిషన్, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని పైన సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనని తీవ్రంగా పరిగణించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరపాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మేము భావిస్తూ ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కుటుంబ సభ్యులే ఈ ఘటనకు కారకులని చెప్పేసి, లేదా ఒక అధికార పార్టీకి చెందిన అధికారులు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ ఘటనలో దోషులని చెప్పేసి ప్రపంచమంతా అనుమానిస్తున్న తరుణంలో ప్రధానంగా ఈ ఘటనని మసిపూసి మరడిగా చేయడానికి వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని అధికారులే కుటుంబాన్ని తప్పుదోవ పట్టించే విధంగా సమాచారం ఇవ్వడం అంటేనే ఈ కుట్రలో అధికార పార్టీకి చెందిన అధికారులు ఉన్నారని చెప్పేసి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒకరినే కేసులో చూపించి పోలీసులు ఇలా దేశవ్యాప్తంగా నిరసన వస్తున్నా పట్టించుకోకుండా ఒక్కరే అత్యాచారం చేసి హత్య చేశారని చెప్పేసి బాటంగా ఈ కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో 150 మిల్లీలీటర్ల వీర్యం ఉందని, అట్లాగే గాయాలు, అట్లాగే తన గోరులో ఉన్న రక్తం, ఇతర శారీరక ఇవి ఆధారాలను కూడా మసిపూసి మారడిగా చేయడానికి 40 మంది గుండాల్ని ఆ హాస్పిటల్ పైన వెంటనే దాడి చేయించడం, అట్లాగే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ని చర్య తీసుకోకుండా. కలకత్తాలోని ఆర్జీకార్ పీజీ మెడికల్ వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని సంజీవని హాస్పిటల్ డాక్టర్ ఇంజాజ్ బేగం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పీజీ 2వ సంవత్సరం చదువుతున్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ కోటగిరి మండల కేంద్రంలోని సంజీవని ఆసుపత్రి డాక్టర్ ఇంజాజ్ బేగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లే కార్డులను పట్టుకుని మండల కేంద్రంలోని సంజీవని ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సంజీవని హాస్పిటల్ వైద్యులతో పాటు సిబ్బంది కలిసి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వీ వాంట్ జస్టిస్, వైద్యురాలికి అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీ వాంట్ జస్టిస్, వైద్యురాలికి అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు వైద్యురాలి చిత్రపటం పెట్టి కొవ్వొత్తులను వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంజీవని హాస్పిటల్ డాక్టర్ ఇంజాజ్ బేగం మీడియాతో మాట్లాడుతూ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో పీజీ 2వ సంవత్సరం చదువుతున్న వైద్యురాలికి ఈ నెల 9న జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ సంజీవని హాస్పిటల్ బృందంతో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా మహిళల వైద్యులపై జరుగుతున్న అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆమె పేర్కొన్నారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే పట్టుకుని శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. కలకత్తా ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంజీవని హాస్పిటల్ డాక్టర్ ఇంజాజ్ బేగం, డాక్టర్ ఇమ్రాన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ బర్ల సాయిలు, మెడికల్ మేనేజ్మెంట్ శిలా ప్రభాకర్, హాస్పిటల్ సిబ్బందులు అరవింద్, యాదవరావు, రవి, జార్కిన్, దుర్గా, రాణి, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9, 2024న ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థిపై జరిగిన ఏదైతే అత్యాచారం మరియు హత్య ఏదైతే ఉందో దానికి యావత్ భారతదేశం ఎంతో బాధించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక మెడికల్ స్టూడెంట్ ఒక డాక్టర్ మీదనే కాదు, ఎంతోమంది చిన్నపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద, ఆఖరికి ఆడవాళ్ళ శవాలకు కూడా ఇవాళ మనకి ప్రొటెక్షన్ లేకుండా అయింది. కాబట్టి ఇవాళ మనం సంజీవని హాస్పిటల్ కోటగిరి నుండి ఒక చిన్న నిరసనగా ఇలా చేయడం జరిగింది. తొందరగా కోల్కతా గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రెస్పాండ్ అయ్యి సరైన క్రిమినల్స్కి దేనికైతే అలా జరగడానికి ఎవరైతే కారణమయ్యారో సరైన దోషులకి సరైన శిక్ష విధించి ఇంకొకసారి ఇలాంటి తప్పులు ఏ ఆడపిల్లకు కానీ ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భూస్వాముల గడిలను బద్దలు కొట్టి సంపదను బహుజనులకు పంపిణీ చేశారని దర్పల్లి మండల గౌడ సంఘం అధ్యక్షుడు సురేందర్ గౌడ్ అన్నారు. దొరలు, జాగీర్దారుల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి పోరాడిన యోధుడని ఆయన కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో గౌడ సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మరియు ఆయన విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నీడలో జమీందారులు, జాగీర్దారులు సాగిస్తున్న అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన పాపన్న గౌడ్ చిన్నతనంలోనే తిరుగుబాటు వైపు అడుగులు వేశారని గుర్తు చేశారు. నిరంకుశత్వాన్ని సమాధి చేయాలనుకుని ప్రజల కోసం పోరుబాటు పట్టారని అన్నారు. బహుజనులను ఏకం చేసి మిత్రులతో కలిసి అగ్రకుల భూస్వాముల గడిలు, కోటలపై దాడి చేసి సంపదను బహుజనులకు పంచారని కొనియాడారు. 12 మందితో ప్రారంభమైన సైన్యం 12,000కు చేరిందని, చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించి రాజ్యాన్ని ఆక్రమించారని చెప్పారు. మరఫిరంగుల నుంచి అశ్వబలం సంపత్తిని ఏర్పరచుకొని వేలాది మంది సైన్యంతో వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్న గొప్ప యోధుడని కొనియాడారు. ఆయన ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు సురేందర్ గౌడ్, దర్పల్లి గౌడ సంఘం అధ్యక్షులు నిమ్మల గంగాధర్ గౌడ్,
దేవాదాయ కమిటీ అధ్యక్షుడు నరసింహగౌడ్, కొట్టలపల్లి రమేష్ గౌడ్, అతికం గంగాధర్ గౌడ్, వి సంతోష్ గౌడ్, సాయా గౌడ్, శేఖర్ గౌడ్, రైస్ మిల్ నర్సాగౌడ్, జీపీ గంగాధర్ గౌడ్, లాలాగౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, పోషా గౌడ్, జి రమేష్ గౌడ్, సాగర్ గౌడ్, జీపీ ప్రవీణ్ గౌడ్, దాసు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి 374వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దరిపల్లి ప్రజలకు మరియు మండల ప్రజలకు, జిల్లా బీసీ వర్గాలందరికీ మా యొక్క హృదయపూర్వక అభివందనములు. సర్దార్ సర్వై పాపన్న గారు ఒక వీర గౌడ కులస్తులో పుట్టి వారు గీతా కార్మికుడిగా పనిచేసుకుంటున్న సమయం లోపల అప్పటి రజాకర్లు వాళ్ళు కళ్ళు అమ్ముకుంటున్నప్పుడు పోయి కళ్ళు అమ్మే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ దౌర్జన్యాన్ని చూసి భరించలేక సర్దార్ సర్వై పాపన్న ఇట్లయితే కరెక్ట్ కాదు, మనము బీసీలం అంటే వెనుకబడి ఉన్నాము, ఈ రకంగా మనం దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఏం చేశాడు, 7 కులాలు బీసీ వర్గాలు సాకలి, మంగలి, దోజేకుల, గౌడ ఇవన్నీ కలిపి 7 కులాలను కలుపుకొని సాయుధ దళాలను తయారు చేసుకోవడం జరిగింది. ఆ జమానాలో అప్పుడే 12 నుంచి 1500 మంది సాయుధ దళాలను తయారు చేసుకొని గోల్కొండ కోటను ముట్టడి చేసి గోల్కొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకొని ఒక 8 నెలలు ఆయన పాలించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి దాడి చేయడం వల్ల అక్కడి నుంచి పారిపోయి దాక్కున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ ఢిల్లీ సుల్తాన్లు మేమే చంపినామని చెప్పి అన్నారు, అది నిజం కాదు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం మించిపోయింది లేదు. బీసీ వర్గాలు ఆనాడు 1960-70 సంవత్సరం లోపట్నే 1660-70 సంవత్సరం లోపలనే ఆయన అంతా బీసీ వర్గాలను ఉత్తేజపరచడం జరిగింది. ఇప్పుడు మనము బీసీ వర్గాలు అని అంటున్నాము తప్ప బీసీ వర్గాలు ఒకటే అనేది ఇప్పటివరకు ఎక్కడ కనబడతలేదు. మనం చూస్తూ ఉన్నాం. మామూలు సర్పంచ్ ఎలక్షన్ వస్తే కూడా బీసీ అని అంటే పేరు 2 నడుస్తున్నాయి, బీసీ లేదా ఇది 2 నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మనలో కూడా బీసీలు కూడా ఐకమత్యం అయిపోయి కనీసం గ్రామ స్థాయి నుంచి మనం కూడా బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందరు ఐకమత్యం ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వము మన గీతా కార్మికులకు మోపెడ్లు ఇస్తామని చెప్పి అనడం జరిగింది, కానీ ఇవ్వలేకపోయారు. ఈ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా గీతా కార్మికులను దృష్టిలో పెట్టుకొని అందరికీ మోపెడ్లు ఇవ్వడము, మరియు మోకులు మొన్న రిలీజ్ చేశారు, అది ప్రతి గ్రామ స్థాయి గీతా కార్మికుడు మోకులు అందేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి గ్రామం లోపల చెట్లు అనేది తగ్గిపోతున్నాయి. ఖచ్చితంగా గౌడ కులస్తులకు సొంత భూములు అంటే ఎక్కడ లేవు. గ్రామాన ఒక పల్లెటూరు అయితే ఒక 2 ఎకరాలు, మండల హెడ్ క్వార్టర్ అయితే ఒక 5 ఎకరాలు ఇచ్చి ఈత తాడి చెట్లు వనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. అదే ఇంకోటి రైతు బీమా ఏదైతే ఇస్తున్నారో అట్లనే గీతా కార్మికుడు చెట్టు నుంచి పడి చనిపోయిన మరుక్షణమే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అధికారులు చూడాలి. మరియు చెట్టు మీద నుంచి పడితే కనీసం హాస్పిటల్ ఖర్చులకు 1-2 లక్షల రూపాయలు పూర్తిగా ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నాం, నీరా క్యాంపులు అని చెప్పారు, కనీసం మండలంకు ఒక నీరా క్యాంపును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది మా దరిపల్లి మండల ప్రజలు మరియు జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, గౌడ సోదరులందరి యొక్క విన్నపం అని చెప్పేసి. కోటగిరి మండల కేంద్రంలోని మీదిగల్లి వాసులు శ్మశాన వాటికలో బోర్ మోటార్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీపీ వల్లెపల్లి సునీత శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మీదిగల్లి శ్మశాన వాటికలో బోర్ మోటార్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ ఎంపీపీ వల్లెపల్లి సునీత శ్రీనివాసరావులకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మీదిగల్లి శ్మశాన వాటికలో బోరు మోటార్ ఏర్పాటు. కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల మీదిగల్లి శ్మశాన వాటికలో ఆదివారం బోరు మోటార్ను ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగిన తర్వాత నీటి వసతి లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గతంలో ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ కు మీదిగల్లి వాసులు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన ఆయన బోరును వేయించడం జరిగింది. ఆదివారం మోటార్ను బిగించిన మీదిగల్లి వాసులు మోటారును ప్రారంభించారు. అంత్యక్రియలకు ఇబ్బందులు లేకుండా బోరు మోటార్ను ఏర్పాటు చేయించిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మీదిగల్లి వాసులు తెళ్ల రవికుమార్, బీజేపీ మండల అధ్యక్షులు యముల నవీన్, మామిడి శ్రీనివాస్ అలియాస్ మాస్ మామిడి నవీన్,
తేలశ్యామ్ సుందర్, ఎడ్డడి రాజు అలియాస్ డాన్, తెల్లచిన్న అరవింద్, ఎడ్డడి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని మీదిగల్లి శ్మశాన వాటికకు మాజీ ఎంపీపీ, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు గారు బోర్ వేయించడం జరిగింది. అలాగే మోటార్ కూడా ఇప్పించడం జరిగింది. ఆయన సహకారంతో ఈరోజు మోటార్ని బిగించి ప్రారంభించడం జరిగింది. మీదిగల్లిలో అంత్యక్రియలు జరిగిన తర్వాత శ్మశాన వాటికలో నీటికి ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందించి బోరు మోటార్ ఇవ్వడం జరిగింది. ఆయనకు మీదిగల్లి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అమరావతిలో సీసీ రోడ్లు నిర్మించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. మాక్లూర్ మండలం అమరావతి గ్రామంలో గత 30 సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. 30 సంవత్సరాల నుండి రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఆదివారం కాలనీ వాసులతో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో సీసీ రోడ్లు గ్రామంలో నిర్మించాలని సర్పంచ్ ఎంపీటీసీలకు చెప్పినా సీసీ రోడ్లు వేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆయన అన్నారు. వర్షం పడితే వర్షం నీళ్లు ఇండ్లకు పోయి దోమలతో అనేక వ్యాధులతో విష జ్వరాలతో కాలనీ వాసులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అమరావతి ఉన్న ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గ్రామ ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతుంటే మండల అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వెంటనే కలెక్టర్ స్పందించి సీసీ రోడ్లు నిర్మించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రాజు, యాదమ్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. ఆ సీజన్ కు దోమలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. విష జ్వరాలతో నానా వ్యాధులకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వము కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి అమరావతి గ్రామంకు ఉన్నటువంటి 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఇండ్లకు సీసీ రోడ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించేలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ చుట్టుముడతామని అమరావతి గ్రామస్తులుగా అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలి. జయంతి వేడుకలలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపు. పాపన్న జయంతి బహుమతిగా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి. వినాయక్ నగర్ లోని 19వ తర్ఫా భవనాన్ని ప్రారంభించిన చైర్మన్ ఈరవత్రి అనిల్. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి మనకు ఆదర్శం. అధికారికంగా జయంతి వేడుకలు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.